సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్ని. ఎక్కడ పనిచేశారు? నెల్లూరు జిల్లాలో పనిచేశాను. లాస్ట్ వేపినాప్ అని రాపూర్ దగ్గర రిటైర్డ్ అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 15 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందంటారు పరిస్థితి అసలుకి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా పెన్షన్స్కి జీతాలు పెన్షన్ జీతాలు 1వ తేదీ ఇస్తున్నారు. తర్వాత ఎంప్లాయర్స్కి 1వ తేదీ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పోతే మాకు చాలా అరియర్స్ రావాలా, కానీ వాటిని ఇంతకుముందు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఏమి ఇవ్వలేదు. అవి ఇవ్వకుండా ఇవి ఇవ్వాలంటే జీవోలు ఒప్పుకోవడం లేదు. ముందు అవి క్లియర్ చేయాలి. కాబట్టి వీటిని కూడా ఇస్తానని టైం షెడ్యూల్ పొడిగించుకుంటూ వస్తున్నాడు. ప్రతి మీటింగులో ప్రతి దగ్గర ఇప్పుడు కొన్ని ఒక 7,000 కోట్లు ఇచ్చాడు ఈ మధ్య కొందరికి. మొన్న సిపిఎస్ వాళ్ళకి 357 కోట్లు 2 డిఏలు ఇచ్చాడు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు క్వాంటమ్ పెన్షన్ 3% తగ్గించాడు 70-75 ఏళ్ళ వాళ్ళకి. వాటిని కూడా అడుగుతా ఉన్నారు, వాటిని కూడా క్లియర్ చేస్తా అని చెప్తాడు. కానీ టైం ఏం చెప్తాం, మన ఆర్థిక మంత్రి కూడా చెప్పాడు మాకు 1 సంవత్సరం టైం నేను అడుగుతున్నారు, అన్నీ వస్తాయని అనుకుంటున్నాను. అయినా కూడా మా వాళ్ళు ధర్నాలు ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇంతకుముందు అసలు ఆయన దగ్గరికే ముఖ్యమంత్రి దగ్గర పోలేదు ఎవరు. ఇప్పుడు పోయిన అందరూ కూడా జవాబు చెప్తున్నాడు, క్లియర్ చేస్తున్నాడు. కాబట్టి పరిపాలన పోతే ఇంకా సూపర్ 6 అనేది చాలా చేశారు. అవి కూడా అందరూ కూడా సంతోషపడుతున్నారు. బస్సులు కానీ ఇప్పుడు జిల్లాలో అందరూ కూడా నెల్లూరులో కానీ, నేను గుంటూరు నెల్లూరులో ఉంటున్నాను, అన్నీ కూడా బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఉద్యోగుల విషయమే మాట్లాడారు. ఇప్పుడు డిఏలు ఇవ్వట్లేదు, ఎరియర్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో అసలుకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేకపోయారు? అప్పుడు ఏదైతే కనుక ఈ టీచర్స్ చేస్తున్న ఉద్యమాలను కూడా అనగదొక్కే ప్రయత్నం చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసే అవకాశం దొరకలేదు. మరి ఇప్పుడు ఇంత దొరుకుతున్నా సరే మరి ఎందువల్ల అంటారు? ఇంకా ఈ ఆందోళన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ఉద్యోగస్తులు అందరూ ఏంటంటే అడగంది ఇవ్వదనే సమస్యకు వచ్చేసారు. కాబట్టి అంతకుముందు ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఏ నాయకుడికి కూడా భయపడిపోయేవాళ్ళు, మాట్లాడితే కేసులు అరెస్టులు ఉండేది. ఇప్పుడు ఏంటంటే సమాధానం చెప్తున్నారు. మా సెక్రటరీ గారు, ఆయన చీఫ్ సెక్రటరీ ఈ మధ్య అందరితో కూడా మాట్లాడారు. ఇప్పుడు విద్యాసాగర్ అని ఎన్జిఓ నాయకుడు మాట్లాడాడు. పోతే మా పెన్షన్స్ స్టేట్ నాయకులు వెంకటేశ్వరు వీళ్ళు కూడా పోయి కలిసారు, మాకు సభ్యత్వం ఇచ్చారు. కానీ డబ్బు లేదు, డబ్బు కొరకు కోసం చూస్తున్నారు. కాబట్టి ఏదో పెన్షన్ వస్తుంది, అందరూ ఉన్నారు. కాకపోతే రెవెన్యూ వ్యవస్థలో ప్రీ హోల్డ్ భూములన్నీ అంతకుముందు వాళ్ళు పెట్టుకున్నారు. పట్టా భూములు కూడా మార్చారు. అవన్నీ కూడా ఈయన అక్టోబర్ 2వ తేదీ కల్లా ఇస్తారన్నారు. కానీ మళ్ళీ మొన్న 11వ తేదీ మళ్ళీ 2 నెలలు పొడిగించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రతి వారం కలెక్టర్ కాడికి పోయినా నెల్లూరు కాదు అన్ని దిక్కల నాకు కూడా సమస్య ఉంది. మాది పట్టా భూమిని ప్రీ హోల్డ్లో పెడితే దాన్ని చిన్నగా తొలగించాను. కానీ మళ్ళీ ఎంఆర్ఓ కాడికి పోతే మళ్ళీ మీది ఈ భూమి ఏది రెడ్ మార్క్ కాక అగ్రిమెంట్ మీద ఉంది, దీన్ని జీవో రావాలంటున్నారు. ఆ జీవోలు ఇంతకుముందు కొందరికి చేసుకున్నారు. కానీ అప్పుడల్లా వైసీపీ వాళ్ళు మాత్రమే చేసుకున్నారు, టీడీపీ వాళ్ళకి చేయలేదు. ప్రస్తుతం ఆ జీవో ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఏది అగ్రిమెంట్ మీద భూములు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు ఏదైతే కనుక పీపీపీ మోడల్ అని చెప్పి, మీరు టీచర్ కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నారు, పీపీపీ మోడల్ అని చెప్పి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నారు, విద్యని సామాన్యులకు దూరం చేయడానికి చూస్తున్నారు అనేది మరి వైసీపీ నాయకులు వైరపక్షాల వాదన. అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15 కాలేజీలు అనౌన్స్ చేశాడు, అటు శంకుస్థాపన చేశాడు. కేవలము ఏది బేస్ మట్టం కూడా కాలేదు. అంతలేక ఆయన మళ్ళీ వస్తే చేద్దాం అనుకోవడం దిగిపోయాడు. కానీ ఒక కాలేజీ అయిందంటే అది మొత్తం రన్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మొత్తం చేయాలంటే డబ్బులు లేవు. అందుకని ప్రైవేటు పార్ట్నర్షిప్తో చేస్తే కొంత వాళ్ళు వేసుకుంటారు, కొంత ప్రభుత్వం ఇస్తుంది. ఇద్దరికి కూడా దీని గురించి లాభం ఉంది. కాలేజీలు దొరుకుతాయి కాబట్టి ఇది మంచి పద్ధతే. ఎవరు దీన్ని ఏమి కేవలం డబ్బులకు అమ్ముకోవడం కాదు, కేవలం వాళ్ళు ఉన్నవాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉంది, ప్రైవేట్ వాళ్ళు చేరుతున్నారు, గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి. అట్నే ఇవి కూడా జరుగుతాయి. 15% వాళ్ళకి ఇచ్చేది. అది పేరు మాత్రం వాళ్ళకు కాస్త ఉంటుంది. అందువల్ల అదేం కుదరదు, ఒకసారి అయిన తర్వాత ఎవరు రద్దు చేయలేరు. కాబట్టి కదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు సార్, అసలు జరిగే పని అంటారు అది గ్యారెంటీగా 5 ఏళ్లలో అదేమీ జరగదు. ఒకసారి అయిన తర్వాత బిల్డింగ్ను పడగొట్టారు జీవోలు ఉంటాయి. కాబట్టి
కాబట్టి ఆయన ఏంటంటే మళ్ళీ వస్తాను కళ్ళకంటుండో పని ముగ్గురు కలిసి ఉంటే కష్టము. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో అందరినీ మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇంక్లూడింగ్ ఉద్యోగస్తులను కూడా అనేది వైసీపీ నాయకులు వాదన. అది కరెక్ట్ అనుకుంటారా? ఇప్పుడు 15 నెలల్లో ఏంటంటే మాకు రావాల్సిన డిఏలు ఏమి ఇవ్వలేకపోయాడు ఈయన. పోతే పిఆర్సీ ఒకటి చేయాలా, వాళ్ళ కాలంలో చేయలేదు కదా, అది చేయలేదు, ఇది కూడా చేస్తా అని చెప్తుండు. కానీ ఏదో పెన్షన్ వస్తుంది, అందరూ పర్వాలేదు అనుకుంటారు. వచ్చేసారు పెన్షన్ మొత్తంలో 8, 10, 15 వచ్చేది. ఇప్పుడు 1వ తేదీ కానీ 2 సాయంకాలం కల్లా వేస్తున్నారు. ఎలా ఉంది మరి పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు నేను ప్రతి మీటింగ్కి వెళ్తున్నాను, నెల్లూరులో కానీ గుంటూరులో కానీ. అందరేమో అరియర్స్ మాత్రం తలా 2 లక్షలు రావాలా, కానీ ముందుది రాంది వెనకది రాదు కదా. ముందు డిఏలు, ముందు పిఆర్సీ ఆగిపోయింది, అవి ఇస్తే కానీ ఇది ఇవ్వలేదు. అవి వాళ్ళకి ఒక ఎక్కువ అమౌంట్ అయింది. ప్రతి ఒక్క ఉద్యోగికి 2 లక్షల దాకా రావాలి అరియర్స్. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే దాదాపు ఒక 15 నుంచి 20,000 కోట్లు 20,000 కోట్లు కావాలా, ఈజీగా కావాలా. కాబట్టి ఇస్తానని చెప్తుండే కానీ ఇవ్వడం లేదు. 3 సంవత్సరాల నుంచి ఎరియర్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటే కనుక అప్పుడు ఎలా 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 ఉంది సార్ మీ పరిస్థితి? ఎవరైనా అడిగితే ఒప్పుకునేవాళ్ళు, కేసు పెట్టేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు పబ్లిక్గా, కానీ చెప్తానే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పర్వాలేదు. ప్రతి ఎంప్లాయీ కూడా అందరు రావాలనుకుంటున్నారు, నాకు కూడా రావాలి, కానీ మనం వస్తే అందరికి వస్తే మనకు వస్తాయి. అది ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ సూపర్ 6 అంటూ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసేసి పరిపాలన గాలికి వదిలేశారు. అలాగే చూస్తే కనుక అభివృద్ధిని దూరం చేస్తున్నారు రాష్ట్రానికి అంటున్నారు కదా. ఏం లేదు, అభివృద్ధి బాగా జరుగుతుంది. రోడ్లు వేశారు, బళ్ళు, ఎడ్యుకేషన్ అయితే చాలా మార్పు వచ్చింది. రిజల్ట్ ఇవ్వడం కానీ అన్ని స్కూల్ ఇప్పుడు మళ్ళీ 16,000 మంది టీచర్లని డిఎస్సి ద్వారా ఇస్తున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థ బాగుంది. బళ్ళు కడుతున్నారు. ఇంతకుముందు ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళే హై స్కూల్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్ మళ్ళీ కొన్నింటిని దగ్గరుండి వాటిని కలిపారు. కాబట్టి అన్నీ కూడా బాగున్నాయి. నాకు తెలిసిన వరకు నెల్లూరులో స్టేడియంలో కానీ ఇక్కడ కానీ అందరూ కూడా పరిపాలన బాగుంది. అరియర్స్ మాత్రం ఎంప్లాయర్స్కి రావాలా, అది మరి ఏమి చేయలేము. ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఒక పక్కన లోకేష్ గారు కృషి చేస్తుంటే కనుక అసలు ఏమి లేదు, విద్యా వ్యవస్థను సమూలంగా భ్రష్టు పట్టించారు అంటున్నారు కదా. మీరు చేసిన టయానికి ఇప్పటికి ఎలా ఉందంటారు విద్యా వ్యవస్థ? మేము ఉన్నప్పుడు మామూలుగా జరిగేది. ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా చాలా మార్పు తెచ్చారు. ఎక్కువగా కంప్యూటర్స్ మీద అన్ని జరుగుతుండే. మేము ఉన్నప్పుడు ఏంటంటే బాగానే, ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా టీచర్స్ పోస్టులు అన్ని సబ్జెక్టులకు పెంచేశారు. ఇప్పుడు మేము ఉండగా సోషల్ స్టడీస్ అనుకో 6 నుంచి 10 దాకా చెప్పేవాడము. ఇప్పుడు సోషల్ స్టడీస్ 6, 7, 8, 9, 10కి చెప్తున్నారు. అన్ని డబుల్ సబ్జెక్ట్, 10 సబ్జెక్టులో డబుల్ టీచర్లు ఉన్నారు. ఫిజిక్స్, సైన్స్ 2, సోషల్ 2, లెక్కలు 2. కాబట్టి విద్యా వ్యవస్థ బాగుంది. బిల్డింగులు కడుతున్నారు, అన్నీ బాగానే ఉంది.